నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చలో భాగంగా యూనివర్సిటీస్లో, స్టేట్ యూనివర్సిటీస్లో ముఖ్యంగా అక్కడ ఫ్యాకల్టీ లేకపోవడం చాలా నష్టపోతున్నారు విద్యార్థులు. స్టేట్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ కొరత మీద ఈరోజు మనం చర్చ చేసుకుందాం. చర్చలో భాగంగా మనతో పాటు వినయ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రానికి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న విద్యార్థి ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. వారితో పాటు మన డిబేట్లో ముల్లి కృష్ణ యాదవ్ గారు ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వారు కూడా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే యూనివర్సిటీలు సుమారు ఒక 15 స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఉస్మానియా కానివ్వండి, కాకతీయ కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయూలు, ఇలాంటి యూనివర్సిటీస్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీగా జేఎన్టీయూలు ఉన్నారు. హైదరాబాద్ కానివ్వండి, కొండగట్టు, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా ఫ్యాకల్టీ కొరత ఎంతగానో ఉంది. గత 15 సంవత్సరాలుగా ఒక్క ఫ్యాకల్టీని కూడా అక్కడ రిక్రూట్ చేసుకోకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో అక్కడ పర్మనెంట్ ఫ్యాకల్టీలని రిక్రూట్ చేసుకోకపోవడం అన్నది చాలా అక్కడ ఉన్న రీసెర్చ్ ఏదైతే ఉందో పరిశోధన అవుట్పుట్కు, అలాగే అక్కడ కోర్సెస్, అంటే ఇప్పుడు ఎమర్జింగ్ కోర్సెస్, కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. ఇప్పుడు అలాంటి తరుణంలో, పోటీ ప్రపంచంలో మనకు ముఖ్యంగా ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి అక్కడ ఫ్యాకల్టీలు, అక్కడ ముఖ్యంగా ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్, 3 క్యాడర్లో కూడా చాలా కొరతలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టేట్ యూనివర్సిటీస్ని చాలా నెగ్లెక్ట్ చేయడం కూడా ఒక కారణంగా చూడవచ్చు. ఫండింగ్ విషయంలో కూడా స్టేట్ యూనివర్సిటీస్కి చాలా అన్యాయం జరుగుతుందని మనం చూడవచ్చు. ఫండింగ్ లేకపోవడం కూడా ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్, తర్వాత కోర్సెస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుందని కూడా అక్కడున్న విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో మన డిబేట్లో ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ కోర్సులు చేస్తూ చదివిన వినయ్ ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. వినయ్ గారు, ముఖ్యంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మూవ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అలాగే స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చాలా దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా మనం చూసినట్లయితే 90s, 80s వరకు కూడా, 80s, 90s, 2000, ఎర్లీ 2000 వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇలాంటి స్టేట్ యూనివర్సిటీస్, చాలా మంచి స్టేట్ యూనివర్సిటీస్, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, ఇలా యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ. కానీ మెయిన్గా అక్కడ విద్యార్థులు చెప్తున్న సమస్య ఏంటంటే అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ లేకపోవడం మెయిన్ కారణంగా చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా మీరు అన్నట్టు ఉస్మానియా గురించి చాలా గొప్పగా చెప్పినారు సార్ మీ మాటల్లో. అయితే మళ్ళొకసారి మేము అక్కడ చదువుకుంటున్న విద్యార్థిగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇక్కడున్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైన చరిత్ర ఉన్నదో ఒకసారి నేను ఒక్క నిమిషంలో చెప్తాను సార్. అయితే మనకి స్వతంత్రోద్యమం జరిగేటప్పుడు మన వందే మాతర ఉద్యమం దగ్గర నుంచి, తొలిదశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి, మలిదశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి, తర్వాత ప్రభుత్వాలు చేస్తున్న ఈ అనేక రాష్ట్రాల్లో అంటే ఈ రాష్ట్రంలో అనేక కుట్రల మీద కానీ, అంటే తప్పుడు పరిపాలన కానీ ప్రశ్నించిన విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. అయితే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఒకప్పుడు ఉద్యమాలకు, అదే చైతన్యానికి, ఉద్యోగాలకి ఒక గడ్డగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు నిధుల కొరతతోటి, ఫ్యాకల్టీ లేక, హాస్టల్లో అనేక సమస్యలతోటి, ఆడపిల్లల హాస్టల్లో వాళ్ళకి సరిగా ఫుడ్ మంచిగా లేక, అనేక సదుపాయాలు లేక ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది రోజు పేపర్లో రావడం సర్వసాధారణం అయిపోయింది సార్. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకునే అంశంలో టీచింగ్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకనంటే ఇప్పుడు ఒక విద్యార్థి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి ఈ ప్రపంచంతో పోటీ పడే ఇప్పుడున్న టెక్నాలజీలో
ఒక విద్యార్థి బతకగలగాలంటే, ఒక విద్యార్థి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా అరకొరమైన ఈ మన రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకోకుండా ఉంటే ఆ విద్యార్థికి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఇప్పుడున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చూసుకుంటే మొత్తం ఖాళీలు చూసుకుంటే 470 ఖాళీలు ఉన్నాయి సార్ ఇక్కడ. 601 అనేది టోటల్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్యగా ఉంటే ఇక్కడ ఫిల్లింగ్ వచ్చేసి అంటే నిండినవి మాత్రం 131 ఉంటే 470 మాత్రం ఇంకా ఖాళీగా ఉన్నాయి సార్. అంటే 1/5 దాంట్లో 4 వంతులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ విశ్వవిద్యాలయ పరిస్థితి ఎట్లా ఎడిపోతుంది అనేది కూడా మేధావులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇక్కడున్న విద్యార్థులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సార్. ఇక్కడ అన్ని వర్గాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అటు చూసుకుంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా 258 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇది ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు కాదు సార్, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్సే ఇన్ని ఖాళీలు ఉంటే ఇక్కడ ఇంతమంది ఉంటే 181 మంది ఖాళీలు ఉన్నారు సార్ ఇక్కడ. అంటే ఈ సమాజాన్ని ఒక దిశకు తీసుకుపోయే యూనివర్సిటీల విషయంలోనే ఇలా జరుగుతుంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటే ఈ ప్రాథమిక విద్యలో, మాధ్యమిక విద్యలో, ఉన్నత విద్యలో ఇలాంటి లొసుగులతోటి ఒక పక్క ప్రపంచం ఏఐ అని, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అని శరవేగంగా అభివృద్ధి పోతున్న ఈ దశలో ఇక్కడికి అంటే ఈ గ్రామీణ ప్రాంతం నుంచి కానీ తర్వాతకి పేద విద్యార్థి, బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఇప్పటికీ విద్యను నోచుకోకుండా ఉన్న విద్యార్థులు ఈ పరిస్థితుల్లో రేపు ప్రపంచంతో ఎట్లా పోటీ పడగలుగుతారు? వాళ్ళ భవిష్యత్తుని రేపు ఈ భారతదేశ అభివృద్ధిలో కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ వాళ్ళ భాగస్వామ్యం ఎట్లుంటుంది? ఒక పక్క రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతోటి దాదాపు 10 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో వచ్చి ఈరోజు ప్రైవేట్ మాఫియా అంతా కబ్జా చేసుకుంటూ పోతుంటే ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకునే ఈ విద్యార్థుల పరిస్థితి ఏందనేది ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న సార్ ఇది. దీంట్లో హాస్టల్లో సరిగా ఫుడ్ మెస్లో కానీ, తర్వాత ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో బ్లేడ్లు, ఎంట్రుకలు, వండేటప్పుడు వచ్చిన బొగ్గులు, బల్లులు, ఆ తర్వాతకి లబ్బరు ఇవన్నీ రావడం వల్ల ఆ విద్యార్థుల ఆరోగ్యం ఏమైపోతుంది? భావి భారతదేశానికి పౌరులుగా, ఒక రాజకీయ నాయకులుగా, ఒక డెమోక్రాట్లుగా, బ్యూరోక్రాట్లుగా ఇట్లా ఉండాల్సిన ఈ విద్యార్థుల పరిస్థితి ఎట్లుంటే ప్రాథమిక విద్య ఎట్లుంది? మరీ ముఖ్యంగా ఆడపిల్లల హాస్టల్లో సార్ అనేక సమస్యలు సార్. ఇప్పుడు వాళ్ళకి పాపం పోషకాహార లోపం వల్ల వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తో చాలా వరకు సఫర్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇది ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇది నిత్యం పరిపాటి అయిపోయింది సార్ ఇది. బుల్లి గారు, మనం రీసెంట్గా చూసినట్లయితే గత 2 వారాల నుంచి అనేక మంది రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్లో వెళ్ళేసి ఫారిన్ డిగ్రీ పొంది అక్కడ ఫోటోలు పెట్టుకొని, అది బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళు, అందరు నాయకుల్ని, ఈవెన్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా అక్కడ ఫారిన్కి పంపించి అక్కడ వాళ్ళ పిల్లలతో గర్వంగా సెల్ఫీలు తీసుకొని ఫోటోలు అప్లోడ్ చేసుకొని గర్వంగా చూపిస్తున్నారు. అదే మన వ్యవస్థని వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసేసారు. ఏదైతే ఉన్నాయో యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలని అత్యంత దారుణ సిచ్యువేషన్లోకి నెట్టి పడ్డాయి. ఇప్పుడు ఇందాక చూసినట్లయితే హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, ఫ్యాకల్టీల దాకా అన్నీ కూడా అక్కడ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం స్టేట్ ఎందుకు రాజకీయ నాయకులు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ అంశాన్ని? ఎందుకంటే విశ్వవిద్యాలయాలు అనేది ఇంతకుముందు అంటే నెహ్రూ కాలంలో చూసినట్లయితే ఐఐటీస్, ఐఏఎమ్స్, సెంట్రల్ యూనివర్సిటీస్లు ఇలా అనేక రకంగా ఒక కారాగారాలుగా పనిచేస్తున్నాయి విశ్వవిద్యాలయాలు. ఇంపార్టెన్స్ అవి ఉంది. దేశానికి కావాల్సిన రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే స్కిల్ కానివ్వండి ఇచ్చేది యూనివర్సిటీలే. సో అలాంటి యూనివర్సిటీలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చాలా ఘోరంగా నెగ్లెక్ట్ చేసేసి ప్రైవేట్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కిరణ్ గారు, ఇందాక తమ్ముడు వినయ్ చాలా చక్కగా వివరించారు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అయితే నేను కొంచెం పాస్ట్కి వెళ్తే గత 2010 నుంచి ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. గత 15 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు 2010 నుంచి 14 వరకు మన తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో కూడా ఎలాంటి రిక్రూట్మెంట్స్ జరగలేదు మన స్టేట్ యూనివర్సిటీస్లలో. అలాగే మళ్ళీ 2014 నుంచి
2025 వరకు కూడా 2014 నుంచి రెండు టర్మ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. కనీసం వైస్ ఛాన్సలర్లని నియమించలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అలా ఒక 10 సంవత్సరాల పాటు 9 నుంచి 10 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు వ్యర్థం చేశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అటో ఇటో మొక్కుబడిగా ఎట్ లాస్ట్ వీసీస్ని వైస్ ఛాన్సలర్స్ని నియమించింది. అయితే నేను ఇందులో ఒక ముఖ్య విషయం చెప్తున్నాను. ఈ స్టేట్ యూనివర్సిటీలలో ఎలాంటి విద్యార్థులు వస్తారు చెప్పండి? ఎంట్రన్స్ టెస్ట్ రాసి టాపర్స్ ఎవరైతే క్రీమ్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్టేట్ యూనివర్సిటీస్లలో సీట్లు పొంది యూనివర్సిటీలోకి వస్తారు. అన్ని వర్గాలకు చెందిన టాపర్స్ అందరూ దీంట్లో ఉంటారు. సో ఇలాంటి విద్యార్థులకి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లని రిక్రూట్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఆల్రెడీ 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఒక 10 సంవత్సరాలని మనం ఒక డికేడ్ అంటాము. ఒక డికేడల్ గ్రోత్ ని, ఒక డికేడల్ నాలెడ్జ్ ని అసలు కంప్లీట్ గా వీళ్ళు స్పాయిల్ చేశారు. అసలు ఒక జనరేషన్ ని స్పాయిల్ చేశారు అసలు ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల. అసలు ఇది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అనేది ఇప్పటికీ కూడా జనాలకు అర్థం కావట్లేదు. అసలు స్టేట్ యూనివర్సిటీలలో అసలు ఒకప్పుడు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంతో వాల్యూ ఉండేది. అసలు ఇప్పుడు నార్మల్ ఒక ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్కి ఉన్నంత వాల్యూ కూడా లేదు. అక్కడ ప్రొఫెసర్లు లేరు. రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే కదా అండి వాళ్ళందరి కిందకి ఒక్కొక్కరి కిందకి అసిస్టెంట్ ప్రొఫెసర్తో కంపేర్ చేస్తే అసోసియేట్ ప్రొఫెసర్ అని చెప్పి వాళ్ళ కింద రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యేది, పిహెచ్డి సీట్లు ఆఫర్ చేసేది. ఎవరైతే ఈ టెంపరీ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అసలు గైడ్ చేయడానికి గైడ్షిప్ ఉందో లేదో కూడా నాకు ఐఎమ్ నాట్ షూర్. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? అసలు మీరు స్టేట్ యూనివర్సిటీస్ని కంపేర్ చేయండి. అసలు కంప్లీట్గా ఏ యూనివర్సిటీలో అండి కనీసం ఒక ఇయర్కి 50కి పైగా ఇప్పుడు డిఫరెంట్ దగ్గర ఒక్కొక్క యూనివర్సిటీలో 10 నుంచి 15 ఇంపార్టెంట్ కోర్సులు ఉన్నాయి. ఎన్ని పబ్లికేషన్స్ అవుతున్నాయి చెప్పండి ఒకసారి? అసలు కంప్లీట్ గా పబ్లికేషన్స్ లేవు, ఒక రీసెర్చ్ లేదు, ఒక క్వాలిటీ లేదు. పర్మనెంట్ ఫ్యాకల్టీలు ఉంటేనే వాళ్ళు పిహెచ్డి తీసుకోవడానికి ఉంటుంది, రీసెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఆర్జీకేటీ బాసరా, మనం IIIT బాసరగా పిలుచుకుంటామండి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని. ఎవరైతే టాపర్స్ వస్తారో ప్రతి మండలానికి ఒక టాపర్ని తీసుకెళ్లి ఆర్జీకేటీలో వీళ్ళకి సీట్ ఆఫర్ చేస్తారండి. అందులో ఇంతవరకు ఒక్క ప్రొఫెసర్ కూడా లేడండి, పర్మనెంట్ ప్రొఫెసర్ జీరో. అసలు ప్రొఫెసర్ల సంఖ్య అసలు అలాంటి క్రీమ్డ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి ఒక చోట పడేసి ఇంకా వాళ్ళందరినీ అసలు ఒక స్పాయిల్ చేస్తున్నట్టే కదా. అసలు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి సీట్లు ఎందుకు ఆఫర్ చేయాలి? అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయనప్పుడు అసలు మీరు ప్రొఫెసర్లని రిక్రూట్ చేతగానప్పుడు అసలు వాళ్ళకి ఎందుకు సీట్స్ ఆఫర్ చేస్తున్నారు? ఆఫర్ చేయకండి, వద్దండి, మేము తీసుకోమని చెప్పండి. అసలు అడ్మిషన్స్ క్లోజ్ చేయండి. మాకు చేత కాదు, మాకు ప్రొఫెసర్లను రిక్రూట్ చేయడం చేత కాదని చెప్పండి. అప్పుడు పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే ఉంది. ఎంతసేపు ఏ భూములు అమ్ముకుందాము, ఏ యూనివర్సిటీ భూమి వాల్యుబుల్ ఎక్కువ ఉంది, 100 ఎకరాలు హైకోర్టు కడదామా, ఇంకో 100 ఎకరాలు నాలెడ్జ్ ఐటీ సెంటర్ కడదామా? ఇవి కాదండి, ఫస్ట్ ప్రొఫెసర్లను రిక్రూట్ చేయండి. రైట్. వినయ్ గారు, ఇందాక అంటే మా మురళి గారు చాలా ఎమోషనల్గా చెప్తున్నారు. అంటే ఈ యూనివర్సిటీలు మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో కానివ్వండి, లేకపోతే ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, జస్టిస్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి రీచ్ అయిన వాళ్ళు చాలా అనేక మంది ఉన్నారు. ఐఏఎస్లు అయితే లెక్కలేని మంది ఐఏఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇలా అనేక ఉన్నత స్థాయిలో యూనివర్సిటీ అన్నది ఇచ్చింది. అలాగే దేశ సేవలో కూడా యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో దేశ రక్షణ కోసం అక్కడ ఇంజన్స్, అక్కడ ల్యాబొరేటరీస్ పనిచేస్తూ అక్కడ నానో టెక్నాలజీ దగ్గర నుంచి మిసైల్ టెక్నాలజీ వరకు పనిచేస్తున్నారు. అలాంటి తరుణంలో ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా రీసెర్చ్లు అక్కడ జరుగుతున్నాయి చాలా విషయాల మీద. ఒకానొక కాలంలో యుఎస్ కొలాబరేటెడ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అక్కడ పెద్ద రీసెర్చ్ సెంటర్ యుఎస్ ఎంబసీ తీసుకుని వచ్చి పెట్టింది. ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఓషనోగ్రఫీ ఉంది, జాగ్రఫీ ఉంది. ఇలా చూసుకుని అనేక సబ్జెక్టులు అక్కడ మేధావులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు మనం చూసినట్లయితే చాలా నెగ్లిజెన్స్లో మనం చూస్తున్నాము ఈ యూనివర్సిటీస్. ఇంకా పాతాళ లోకానికి వెళ్ళేటట్టుగా ఉన్నాయి. ఇంకొక 5-10 ఏళ్ళు వదిలేస్తే మొత్తం సిస్టమే కొలాప్స్ అంటే ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ, ఇంకా సిస్టమే కొలాప్స్ అయ్యేటట్టుగా ఉన్నది. మీ అభిప్రాయం ఏంటి?
సార్ అయితే ఇక్కడ ముందుగా అంబేద్కర్ గారు ఒక మాట అంటారు సార్, ఏందనంటే విద్య అనేది సింహం పాలు లాంటిది, అది తాగిన ప్రతి ఒక్కరు గర్జిస్తూనే ఉంటాడు అని చెప్పేసి అని అంటాడు సార్. అయితే ఆయన అంబేద్కర్ గారు అన్నట్టు ఈ సమాజంలో విద్య పొందిన ప్రతోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతూనే ఉంటాడు. ఈ ప్రభుత్వాల ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ప్రభుత్వాల ఆలోచన అట్లే అయిందేమని చెప్పేసి మాలాంటి వాళ్ళకి కానీ అందరికీ అనిపిస్తున్నారు సార్ ఈ పరిస్థితి. చూసుకుంటే ముఖ్యంగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూసిస్ అని ఉంటుంది సార్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్. అది అత్యద్భుతమైన సంస్థ. అక్కడికి వచ్చి అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకని రీసెర్చ్ ఏమన్నా ఉన్నా కానీ అక్కడికి వచ్చి యాన్షియంట్గా ఉన్న బుక్స్ని చూసి పోయి చదువుకొని వాటిని రీసెర్చ్గా అంటే వాటిని రెఫరెన్స్గా తీసుకొని అనేక పరిశోధనలు జరిగినాయి సార్ అక్కడ. తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో కానీ, తర్వాత మీరు అన్నట్టు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇప్పుడున్న తర్వాతకి జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్మెంట్లో కానీ రకరకాలుగా అనేక రకాలైన డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఈరోజు వాటిల్లో పనిచేసే సిబ్బంది తప్ప వాటిని సరిగా మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరిగా లేదు సార్. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తు నష్టం చేయడంతోనే కాకోకుండా రేపు భారత భవిష్యత్తు కూడా, రాబోయే భారత భవిష్యత్తు కూడా ఇది ఆగం కాబోతున్నది ఏమన్న పరిస్థితి కనపడుతున్నది సార్ ఇక్కడ. అంటే విశ్వవిద్యాలయానికి రావాలనుకున్న విద్యార్థి సగం ఆశలు కూడా ఇక్కడే నీరు గారిపోతున్నాయి సార్. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం అనేది ఇది అనేది మీరు అన్నట్లు ఇందాకలా రాజకీయ నాయకులు కానీ అది ఏ పార్టీ అయినా పోయి ప్రపంచ విద్యతోటి పోటీ పడే విధంగా వాళ్ళు ప్రపంచ దేశాల్లో చదువుకుంటే గ్రాడ్యుయేషన్ డేల్ని వాళ్ళు నల్లకోట్లు వేసుకొని గ్రాడ్యుయేషన్ డేగా జరుపుకుంటున్నారు. కానీ ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ ఇంకా పేద బిడ్డలు మాత్రం ఇక్కడ ఈ యూనివర్సిటీలోనే సరిపడా సదుపాయాలు లేక వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడ ఎలా తీసుకొని అటు భవిష్యత్తులో అంది వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇప్పుడున్న పరిస్థితులకి ఇక్కడ జరగలేక అరకొర సదుపాయాలతోటి ఈ చదువులతోటి వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు ఏందనేది చెప్పేసి ఈరోజు చాలా మందిలో డైలమా పరిస్థితి అనేది ఏర్పడ్డది సార్. ఇక్కడ మీకు ఇంకో విషయం అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అక్కడ బలిదానాలు అయ్యారు. బలిదానం మీద ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది వచ్చింది. కానీ అక్కడ కష్టపడి పనిచేసిన అంటే రీసెర్చ్ స్కాలర్లు ఎవరైతే ఉన్నారో, అంటే రాష్ట్రం వస్తే మనకు కొత్త రాష్ట్రం వస్తే మనకు ఆపర్చునిటీస్ వస్తాయని, కానీ ఒక్కరు కూడా అక్కడ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్గా ఎవరు కూడా అవ్వలేదు మనం చూసినట్లయితే. అది కూడా అంటే అంత వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టి రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈరోజు మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే, అంటే కేయూ కూడా అక్కడ వరంగల్ బేస్డ్గా కేయూ నుంచి పోరాటాలు చేశారు, పాలమూరు యూనివర్సిటీ నుంచి చేశారు, తెలంగాణ యూనివర్సిటీ నుంచి చేశారు, జేఎన్టీయూ నుంచి చేశారు. అనేక మంది విద్యార్థులు చురుగ్గా అంటే 100% విద్యార్థుల పోరాటంలో పనిచేసి ఈరోజు మనం 10-12 ఏళ్ళు అవుతున్నా కూడా ఈరోజు ఒక్క ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేదు. ఎంతో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని రిక్రూట్ చేసుకోలేదు. అంటే వాళ్ళు టాలెంట్ పూల్ని రిక్రూట్ చేయట్లేదు. సో దాని మీద మీరేమంటారు? అయితే సార్ ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు ఎంతోమంది ఆ రోజు యువ రక్తాలుగా మరుగుతున్నటువంటి ఎంతోమంది స్కాలర్స్ కానీ, అప్పుడప్పుడే నూనెగు మిసాలతో యూనివర్సిటీకి వచ్చిన యువకులు కానీ, వీళ్ళంతా కూడా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు వాళ్ళకున్న ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాటన్నిటిని పక్కకు పెట్టుకొని ఓన్లీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, భారతదేశ చరిత్రలో స్వతంత్ర ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం సార్. అట్లాంటి తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడి ఈరోజు ఈ తెచ్చుకున్న తెలంగాణలో మన పరిస్థితి ఏందని చెప్పేసి ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఈరోజు స్కాలర్స్కి కానీ, అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ, గతంలో పనిచేసిన ఉద్యమకారులకు కానీ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది సార్ ఈ ప్రభుత్వం అనేది. 2014 నుంచి చూసుకుంటే అన్నట్టు ఇందాక 2025 వరకు ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఇంతవరకు ఫిల్ చేయలేదు సార్. మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి జియో నెంబర్ 21 అని చెప్పి ఇప్పుడున్న యూనివర్సిటీలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులు 1540 ఏదో పోస్టులు ఉన్నాయి సార్. దాంట్లో కూడా సగం పోస్టులని మేము ఫిల్ చేస్తామని చెప్పేసి అంటారు. ఇప్పుడు సగం పోస్టులను ఫిల్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకొచ్చే సగం ఎప్పుడు చేస్తారు? ఇంకో 50 సంవత్సరాల తర్వాత చేస్తారా? ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ప్రపంచం అంతా ఎక్కడో శరవేగంగా అభివృద్ధి చెందుకుంటూ పోతుంటే విద్యారంగంలో అనేక సంస్కరణలు వచ్చి, ఇందాక నేను అన్నట్టు ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్
కానీ ఇలాంటి అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో 40-50 ఏళ్ల కింద పరిస్థితులు కనపడుతున్నాయి సార్ ఈరోజు. అలాంటి పరిస్థితులు సృష్టించింది కల్పించింది ఈ ప్రభుత్వాలే సార్. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రజలు చదువుకునంటే రేపు మా పాలకులకి మా పీఠాలు ఏడగదిలిపోతాయో, వీళ్ళు ఇట్లే చైతన్యం లేకోకుంటే మంచిగా ఉంటుందేమో అన్న ఒక ఆలోచన ఉంది కావచ్చు. అందుకే ఇక్కడ ఉన్న ప్రాథమిక విద్యను కానీ మాధ్యమిక విద్యను కానీ ఉన్నత విద్యను కూడా ఇక్కడ ప్రోత్సహించట్లేదు సార్. ఒక ఎగ్జాంపుల్ సార్, ఈరోజు ఉన్నత విద్యలో చూసుకుంటే మొన్న పాలమూరు యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ సార్ డిగ్రీ ఎగ్జామ్లో వాళ్ళు ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి కాలేజీలకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వకోకుండా ఆ తర్వాతకి స్టూడెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకోకుండా దాదాపుగా ఈ రోజు కూడా 6,000 కోట్ల పెండింగ్ ఉంటే కాకతీయ యూనివర్సిటీ కానీ పాలమూరు యూనివర్సిటీ కానీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం, వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ఆడున్న ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ రేపు జరగబోయే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళు ఏ రకంగా ముందుకు వస్తారు? వాళ్ళ కోసం యూనివర్సిటీ ఏమన్నా మళ్ళీ ఎగ్జామ్ డేట్లు ఎక్స్టెండ్ చేస్తుందా, లేకపోతే అక్కడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నా ఆ రకంగా చర్యలు చేసినారా? వాళ్ళకి 4-5 సార్లు ఇప్పటికీ వాయిదాలు పెట్టినారా అంటే సార్, అయినా కానీ 6,000 కోట్ల రూపాయలు అనేది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ విద్య అనేది ఎడిపోతుంది, ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒక మాట. ఇంకోటి, నిన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యా కమిషన్ మన ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కోసం అని చెప్పేసి ఒక 5 కమిటీ తోటి ఒక సంస్కరణల కమిటీ తీసుకొచ్చింది సార్. అట్లనే ప్రభుత్వం దయచేసి మీరు కూడా, మా రిక్వెస్ట్ ఇది, మిమ్మల్ని ఏమి మేము ఇదేం కాదు, ఒక రిక్వెస్ట్ ఇది. ఈ రిక్వెస్ట్ ప్రకారం మా రిక్వెస్ట్ ఏందనంటే ఈ ఉన్నత విద్యలో మరీ ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో సంస్కరణలు తీసుకురావాలి. ఆ యూనివర్సిటీల్లో సంస్కరణల గురించి మీరు కూడా ఒక కమిటీ వేసి యూనివర్సిటీలను బతికించుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీలు అనేవి ఈ సమాజానికి హృదయాలు లాంటివి. ఈ సమాజాన్ని చైతన్యం చేసే యూనివర్సిటీలు సమాజంలో అభివృద్ధిలో పాటుపడతాయి. ఇవి సమాజంలో ఉన్న ప్రతి సమస్యని ఇవి పరిష్కరిస్తాయి. కాబట్టి యూనివర్సిటీలని పట్టించుకోండి, యూనివర్సిటీలని. సో అది మురళి గారు మనం చూసాం, ఇప్పుడే వినయ్ గారు కూడా చెప్పారు ఏంటంటే యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయండి, కమిటీలు వేయండి, కమిటీ వేసేసి వెంటనే రిఫార్మ్స్ తీసుకుని వచ్చి అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి అని అంటున్నారు. అదే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మీ డిమాండ్స్ ఏంటి అంటే, ఇప్పుడు పెట్టినట్టయితే సో ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో డెమోక్రటిక్ ప్రాసెస్ మీద వచ్చాము, డెమోక్రటిక్ రిఫార్మ్స్ తీసుకుని వస్తాము, రాహుల్ గాంధీ గారు చెప్పారు బడుగు బలహీన వర్గాలకు ఉన్నతి కోసమే పాల్పడతాము అనేసి ఈరోజు చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఆల్రెడీ మాకు తెలిసి ఈరోజు 1.5 year కూడా కావచ్చింది. సో కానీ ఇప్పటి వరకు కూడా ప్రాసెస్ అన్నది యూనివర్సిటీ రిఫార్మ్స్ అని జరగడం అన్నది ప్రాసెస్ అన్నది జరగలేదు. ఇంకా కమిషన్ వేశారు, కమిషన్ తిరుగుతుంది, ఇంకా టెంటేటివ్గా వాళ్ళు రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. మీరు కూడా ఇంతకుముందు కమిషన్ మీటింగ్లకు కూడా వెళ్ళినట్టున్నారు. సో మీరు గవర్నమెంట్కి మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? కిరణ్ గారు, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కమిషన్ని వేసింది. అందులో మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి కూడా ప్రొఫెసర్ గుండెమేడ నాగరాజు, మా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషాలజీ నుంచి కూడా అందులో ఉన్నారు. సో ఇలా ఇది ఒక మంచి తరుణం అని శుభపరిణామంగా భావించవచ్చు. అలాగే ఇప్పుడు తమ్ముడు వినయ్ చెప్పినట్టు ప్రతి యూనివర్సిటీలో కొన్ని కోర్సులు అసలు మూసివేసే స్టేజ్కి వచ్చాయన్నమాట. అసలు ఎగ్జాంపుల్, ఇంత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అనుకున్న మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఒక్కరే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అది మూసేసే సిచ్యువేషన్లో ఉంది. దిస్ ఈజ్ ప్యూర్లీ నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ యొక్క నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. అది స్టేట్ యూనివర్సిటీస్కి వస్తే ఇదే సిచ్యువేషన్లో చాలా యూనివర్సిటీలలో కొత్త డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్నోవేటివ్గా చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటన్నిటిలో ఇప్పుడు రీసెర్చ్ లేక, ప్రొఫెసర్స్ లేక, యూజీసీ అనేది ఆల్మోస్ట్ పర్మిషన్ ఇవ్వలేని సిచ్యువేషన్కి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ కూడా అసలు వాటికి అక్రిడేషన్ రద్దు చేసే సిచ్యువేషన్కి దిగజారాయి. సో ఇదంతా అసలు మన యూనివర్సిటీలను బ్రతికించుకోవాలంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ తక్షణమే మిగతా పనుల కంటే ముందు వీటన్నిటి మీద కూడా ప్రతి యూనివర్సిటీకి ఒక కమిషన్ వేసి యూనివర్సిటీలలో వాటి కోర్సుల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక అంచనాకు వచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రొఫెసర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని అందరినీ కూడా రిక్రూట్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీలో ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీ చాలా వరకు
కొంతమంది పిల్లలు అఫోర్డబుల్ కాకపోయినా కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బికాస్ ఇక్కడ సిలబస్ అనేది రివైజ్ చేయట్లేదు ఒకటి, రెండు ప్రొఫెసర్స్ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేయట్లేదు టీచింగ్ ఫ్యాకల్టీని. సో దీనివల్ల క్రీమ్ అంతా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ అలా ఫారిన్కి వెళ్ళిపోతున్నారు. సో మన క్రీమ్, మన నాలెడ్జ్ మన దేశానికి ఉపయోగపడాలి. సో మోడీ గారు చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా, నా మేధావర్గం అంతా ఫారిన్కి వెళ్ళడం కాదు, ఇక ఇండియాలో పనిచేయండి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. సో మన స్టూడెంట్స్ మన దగ్గరే పనిచేయాలి, మన దగ్గరే ఇది చేయాలంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ వారికి ప్రాపర్గా ఆపర్చునిటీస్ కల్పించాలి. రీసెర్చ్కి ఆపర్చునిటీస్ కల్పిస్తే ఏ స్టూడెంట్ కూడా ఫారిన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. వాళ్ళ ఓన్ నేటివ్ స్టేట్లోనే ఉండి మదర్ టంగ్ ఇక్కడ వాళ్ళ సొంత రాష్ట్ర గాలి పీల్చుకుంటూ పనిచేయాలనుకుంటారు. ఎవరైనా కూడా ఇష్టపడతారు. ఫారిన్ లైఫ్కి ఎవరు కూడా అంత ఇది చూపించారు, అంత కష్టపడుకుంటూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ కల్పిస్తాయని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, అది డిబేట్ చూసినట్లయితే ఈ ప్రస్తుతం స్టేట్ యూనివర్సిటీస్లో ఏవైతే ఫ్యాకల్టీ కొరత చాలా ఎక్కువగా ఉందని, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ని వెంటనే చేయాలనేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 3 క్యాడర్లో కూడా వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీని నింపాలనేసి, రీసెర్చ్ ఏదైతే ఉందో పరిశోధనని అక్కడ పెంచాలనేసి, పిహెచ్డీలు ఇవ్వాలనేసి, అలాగే మంచి మంచి కోర్సులను ఏదైతే ఉందో ప్రపంచానికి అవసరం, దేశానికి అవసరమైన ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అలాగే సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్లో కూడా రీసెర్చ్ని చేసుకొని అక్కడ ఇంటెన్సిఫై చేసి అక్కడ లోకల్గా ఉన్న స్టూడెంట్స్కి అక్కడ మంచి స్కిల్ని డెవలప్ చేయాలనేసి, మంచి విద్యను అందించాలనేసి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, అలాగే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేసి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ గారు అలాగే మురళి గారు ఇద్దరు కూడా తెలియజేశారు. వెంటనే స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల భర్తీ ఏదైతే ఉందో టీచింగ్ కానివ్వండి లేకపోతే నాన్ టీచింగ్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేసి అక్కడ రీసెర్చ్ని ఇంటెన్సిఫై చేయాలనేసి కూడా వాళ్ళు తెలియజేశారు. మరొక అంశం మీద వచ్చే డిబేట్లో యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.